4 వికెట్లకు 51 పరుగులు. ఇది మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ స్కోర్. ఫాలో ఆన్ తప్పించుకోవడానికి చేయాల్సిన పరుగులు 246. దీంతో టీమిండియాకు కష్టాలు తప్పవని అంతా అనుకున్నారు. ఫాలో ఆన్ ఆడటం ఖాయమనుకున్నారు. అయితే స్టార్ ప్లేయర్లు ఫెయిల్ అయినా ఆల్రౌండర్లు టెయిలెండర్లు ఓ చేయి వేశారు. ఆస్ట్రేలియా బౌలర్లకు చెమటలు పట్టించారు. పరిస్థితులకు తగినట్టుగా బ్యాట్ జులిపించారు. సింగిల్స్ తీస్తూ స్ట్రైక్ రొటేట్ చేశారు. అవసరమైనప్పుడు భారీ షాట్లు కొట్టేశారు. దీంతో ఫాలో ఆన్ ప్రమాదం నుంచి టీమిండియా ఎస్కేప్ అయింది. టెయిలెండర్ల గ్రేట్ ఫైట్తో 5వ రోజు ఆట ఆసక్తికరంగా ఉంటుందనడంలో డౌట్ లేదు. విజయం కోసం ఆసీస్, డ్రా కోసం టీమిండియా పోరాడుతున్నాయి. నిజానికి 4వ రోజు ఆటకు కూడా వరుణుడు అంతరాయం కలిగించాడు. కాకపోతే 3వ రోజు మాదిరిగా ఎక్కువసార్లు అంతరాయం కలగలేదు. 4వ రోజు ఆటలో 57.5 ఓవర్ల ఆటే సాధ్యమైంది. 4వ రోజు ఆట ఆరంభం నుంచి అనుకున్న రేంజ్లో ఆసీస్ ప్రభావం చూపించలేకపోయింది. తొలి బంతికే రాహుల్ ఇచ్చిన క్యాచ్ను స్మిత్ వదిలేశాడు. ఆ తర్వాత కేఎల్ కాన్ఫిడెంట్గా బ్యాటింగ్ చేశాడు. అయితే రోహిత్ శర్మను ఆసీస్ కెప్టెన్ కమిన్స్ త్వరగా పెవిలియన్కు పంపాడు. రాహుల్, జడేజా మాత్రం నిలకడగా ఆడారు. ఆసీస్ బౌలర్లను విసిగించారు. తన ఓవర్నైట్ స్కోర్కు రాహుల్ 51 పరుగులు జత చేశాడు. స్మిత్కు క్యాచ్ ఇచ్చి 84 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర అవుట్ అయ్యాడు. హేజిల్వుడ్ ఒకే ఓవర్ వేసి ఫిట్నెస్ సమస్యలతో ఆటకు దూరమయ్యాడు. ఆ ప్రభావం ఆసీస్ బౌలింగ్ యూనిట్పై పడింది. నితీష్తో కలిసి జడేజా మాత్రం బ్యాటింగ్ స్కిల్స్ చూపించాడు. అయితే 16 పరుగులు చేశాక నితీష్ కుమార్ రెడ్డి అవుట్ అయ్యాడు. కాసేపటికే సిరాజ్ పెవిలియన్ చేరాడు. జడ్డు మాత్రం జోరు కొనసాగించాడు. అయితే జడేజా 77 పరుగులు చేశాక అవుట్ అయ్యాడు. దీంతో టీమిండియా 213 పరుగులకు 9 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ఫాలో ఆన్ ప్రమాదం నుంచి భారత జట్టు బయటపడటం కష్టమని అభిమానులు అనుకున్నారు. కానీ ఆకాష్ దీప్ చెలరేగాడు. బూమ్రాతో కలిసి క్రీజ్లో చెలరేగిపాడు. అభేద్యమైన 10వ వికెట్కు ఏకంగా 39 పరుగులు జోడించాడు. ఆసీస్కు షాక్ ఇస్తూ భారత జట్టును ఫాలో ఆన్ నుంచి బయటపడేశాడు. 4వ రోజు ఆట నిలిచిపోయే సమయానికి టీమిండియా 9 వికెట్లకు 252 పరుగులు చేసింది. ఆకాష్ దీప్ 27 పరుగులు, జస్ప్రీత్ బుమ్రా 10 పరుగులతో క్రీజులో ఉన్నారు.